ప్రస్తుతం 2015 బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నటువంటి మన మంత్రులకు ముఖ్యంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ను చీల్చి ముక్కలుగా చేసి 2 భాగాలు చేశారు. దయచేసి ఇప్పటికీ వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాను మీరు గుర్తు చేసుకోండి. దయచేసి అనంతపురం జిల్లా ఆల్రెడీ చాలా వెనుకబడి ఉంది. అటు విద్యాపరంగా చూస్తేనేమి, ఇటు వైద్యపరంగా చూస్తేనేమి. ఎందుకంటే ఆల్రెడీ కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి జిల్లా కాబట్టి కొత్తగా బడ్జెట్ కేటాయించబోతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వాటర్ చాలా దారుణంగా ఉంది. సో నీటి వసతులు సరిగా లేవు కాబట్టి ముఖ్యంగా పంటలకి రైతులకు హాంద్రి నుంచి ఏదైతే మీరు ప్రకటించబోతున్నటువంటిది కనీసం అన్నా కూడా ఒక 200 కోట్లు మీరు కేటాయించి హాంద్రి నివాను కాపాడాలి. ఆ మంత్రులు మీరు ఎవరైతే ఉన్నారో కేవలం ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఏదైతే విచ్ఛిన్నం అయిపోయిందో దాన్ని సమకూర్చడానికి మరీ మనము నూతనంగా కట్టుకోబోయేటటువంటి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వసతులు సంపూర్ణంగా మీరు కల్పిస్తారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఎన్నుకున్నాము. దయచేసి ఈసారి మాత్రం మమ్మల్ని మోసం చేయకుండా అనంతపురం జిల్లాను గుర్తు చేసుకోమని ప్రజాపక్షంగా నేను మాట్లాడుతున్నాను. అనంతపురం జిల్లాలో ప్రధానంగా ఈ వ్యవసాయానికి పెద్దపీట వల్ల అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. సాగునీటి విషయానికి బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించాలా. వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది, సుమారుగా 6 లక్షల మంది దాకా ఉన్నారు. జిల్లాలో 3 లక్షల మందికి పైగా ఇప్పటికే వలస వెళ్ళిపోయినారు. ఉపాధి హామీ పనిని పూర్తిగా కంటిన్యూ చేసే సంవత్సరం మొత్తం పొడిగించాలా. ప్రభుత్వము ఏదైతే చేతి వృత్తులు తర్వాత చేనేత కార్మికులకు సంబంధించి కూడా వెంటనే ఆ నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని బడ్జెట్లో అదనంగా కేటాయిస్తే అనంతపురం జిల్లా ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. రాష్ట్ర బడ్జెట్లో వచ్చేసి హాంద్రి నివాకు ఎక్కువ నిధులు కేటాయించి ఈ అనంతపురం జిల్లాను నిన్న కూడా మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. మరి అత్యంత భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని చెప్పారు. మరి ఈ జిల్లాకు ప్రత్యేకంగా హాంద్రి నివా కాలువలను పూర్తి చేసి మరి తాగునీటి సాగునీటిలో కూడా ఎక్కువ బడ్జెట్లు కేటాయించి ఈ జిల్లాను ఆదుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.